అందరికీ నమస్కారం. నా పేరు గౌతమ్ మన్నవ. ప్రస్తుతం నేను మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందినవాడిని. ఇప్పుడు కో డైరెక్టర్గా ఉన్నాను, అలాగే కాస్టింగ్ కన్సల్టెంట్ కమ్ ప్రొడక్షన్ డిజైనర్. అండ్ ఈ మధ్యనే రాయడం కూడా మొదలుపెట్టాను. ఆల్సో నేను ఒక డబ్బింగ్ ఆర్టిస్ట్ కూడా అండి. అండ్ అది కాకుండా సమయం కాలం సహకరిస్తే మీ అందరి ముందు ఒక నటుడిగా తెర మీద కనబడే అవకాశం ఆ భగవంతుడు నాకు ప్రసాదిస్తాడని కోరుకుంటున్నాను. ఈ వీడియో తీయడానికి నాకు ముఖ్య కారణం ఉందండి. అదేంటంటే బేసిక్గా వచ్చేసి మొన్న ఇటీవలే విడుదలైన 22వ తారీఖున విడుదలైన మన కంచే సినిమా ఇప్పుడు విడుదలైన ప్రతి ఒక్క థియేటర్లోని విజయవంతంగా ప్రదర్శింపబడుతుంది. ఈ సినిమా గురించి మాట్లాడడం కోసం అని చెప్పేసి నేను ఈ వీడియో తీస్తున్నానండి. ముఖ్యంగా ఈ సినిమా గురించి మాట్లాడుకునేటప్పుడు మీనింగ్ఫుల్ సినిమాకి మారుపేరైన క్రిష్ గారు దర్శకత్వంలో ఈ సినిమా మనందరి ముందు తెర మీదకి వచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రిష్ గారు, హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. ఒక మీ టైటిల్కి తగినట్టుగా ఒక అందమైన మీనింగ్ఫుల్ సినిమా మన తెలుగు ప్రేక్షకులకి అందించారు. బాహుబలి, రుద్రమ్మదేవి, శ్రీమంతుడు, బలెబలె మగాడివే ఇటువంటి తెలుగు సినిమా విజయాల తర్వాత ఒక మీనింగ్ఫుల్ సినిమాని మన తెలుగు ప్రేక్షకులు ఆదరించినందుకు ప్రేక్షక దేవుళ్ళకి, అభిమానులకి శిరస్సు వంచి నమస్కరిస్తున్నానండి. ఈ సినిమా ప్రతి ఒక్కళ్ళు ఫ్యామిలీతోటి ఖచ్చితంగా చూడాల్సిన సినిమా. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మన భారతదేశంలో ఒక ముఖ్యమైన ప్రాబ్లం, సొసైటీలో మన ముఖ్యమైన ప్రాబ్లం మీద టార్గెట్ చేసి ఈ సినిమా తీయడం జరిగింది. ఆ పోర్ట్రేయల్ కూడా, అంటే ఆ సినిమా తీసిన విధానం ఒక వార్ సందర్భంగా తీసుకుని ఆ వార్ది మన ఇంటర్నల్గా మన మనసులో జరిగే వార్ని, అంటే ఒక కుల వ్యవస్థ మీద, ఒక కుల పిచ్చి పట్టిన జనాలకి ఎలా మెసేజ్ పెట్టాలి అనేది ఒక వార్ని ఎగ్జాంపుల్గా తీసుకుని సెకండ్ వరల్డ్ వార్ సీక్వెన్స్ పెట్టి అసలు చాలా అందంగా చిత్రీకరించారండి. నిజంగా ఒక ఆ సినిమా చూసి బయటకు వచ్చిన తర్వాత మనసులో ఒక తెలియని సాటిస్ఫాక్షన్ వచ్చింది. ఇప్పటిదాకా నేను ఏ సినిమా కూడా స్పందించడం అనేది ఏం చేయలేదు, ఒక రివ్యూ అనేది లేదు. ఐఎమ్ నాట్ అ క్రిటిక్, ఐఎమ్ జస్ట్ ఆడియన్, నేను ఒక ప్రేక్షకుడిని మాత్రమే. ఒక ప్రేక్షకుడి స్థాయిలో ఉండి నన్ను ఈ సినిమా ఎంతలా కదిలించిందో అని చెప్పడానికి కోసమే ఈ వీడియో నేను తీయడం జరిగిందండి. సో క్రిష్ గారు, సాయి మాధవ్ బుర్రా గారు, అసలు మీ డైలాగ్స్ అండి, నిజంగా ఒక మనిషిని కదిలించే డైలాగ్స్ మీరు రాశారు. ఒక నిద్రపోతున్న మనిషిని తట్టి లేపి ఇదిగా జీవితం అని చెప్పే విధంగా మీ డైలాగ్స్ అనేవి ఉన్నాయండి. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు యూ, హ్యాట్స్ ఆఫ్ టు క్రిష్ గారు ఫర్ గివింగ్ అస్ సచ్ అ వండర్ఫుల్ మూవీ. అండ్ బాహుబలి, రుద్రమ్మదేవి, శ్రీమంతుడు, బలెబలె మగాడివే విజయాల తర్వాత ఇటువంటి ఒక మంచి విజయాన్ని మీరు అందుకుంటున్నందుకు మీకు జోహార్లండి. ఇంకొక వ్యక్తి గురించి మాట్లాడాలి ఇక్కడ. వరుణ్ తేజ్ నాకు ఇష్టమైన ఫ్యామిలీ, నేను అభిమానించే ఫ్యామిలీ, మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన ఒక వారసుడు. పవన్ కళ్యాణ్, చిరంజీవి, అల్లు అర్జున్, రామ్ చరణ్ తర్వాత
సాయిధరమ్ తేజ్, వరుణ్ తేజ్. అసలు ఇటువంటి ఫ్యామిలీ నుంచి వస్తున్నప్పుడు జనరల్గా ఒక యాంటీ క్లైమాక్స్ ఉన్న సినిమాని జనాలు చూడరు అని చెప్పి పెద్ద హీరోస్ కొద్దిగా అలాంటి సినిమాల్ని పక్కన పెడతారు. అటువంటిది వరుణ్ తేజ్ మీ రెండో మూవీకి సెకండ్ మూవీ ఇట్ సెల్ఫ్ బీయింగ్ దిస్ is exemplary, sir. Literally, I call you sir because our respect you earned that respect. So ఇటువంటి మంచి మీనింగ్ఫుల్ సినిమాలు ఇంకెన్నో చెయ్యాలని, ఒక బ్యాక్గ్రౌండ్ అనేది కాకుండా ఒక యాక్టర్గా మీ టాలెంట్ని ప్రూవ్ చేసుకుంటూ మీరు వస్తున్నందుకు మీకు కూడా చాలా it's a very huge salute, sir. Very huge salute and hats off to you. And ఫైనల్గా ప్రతి ఒక్క క్యారెక్టరు, కెమెరామెన్, ఫ్రేమింగ్, మ్యూజిక్, ఒకటి రెండు అని లేదండి, ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్ ఇన్ దట్ మూవీ హ్యాస్ గివెన్ దేర్ సోల్ టు ఇట్ అండ్ దే వర్క్డ్ రియలీ హార్డ్ అండ్ చాలా మంచి అవుట్పుట్ వచ్చిందండి. ఇది మాత్రం నేను గ్యారంటీగా చెప్పగలను. కూర్చున్న 2-2.5 గంటలు తలని ఇటు అటు తిప్పకుండా, కదల్చకుండా, డిస్టర్బ్ అవ్వకుండా కాన్సన్ట్రేటెడ్గా ఒక సినిమాని చూసి క్లైమాక్స్లో ఎమోషనల్గా ఒక మనిషిని ఆలోచింపజేసే ఒక క్లైమాక్స్తో పాటు మీరు వచ్చారు. And once again, a huge salute to the entire cast and crew of Kanche. It's a wonderful film. And నేను చెప్తున్నానని కాదు, ఎవడో క్రిటిక్ చెప్పాడని కాదు, ఎవడో రివ్యూ రాసాడని కాదు, చెత్త సినిమాలకి అన్నిటికీ మంచి మంచి రివ్యూస్ ఇస్తున్నారు. ఇలాంటి సినిమాలకి యాక్చువల్గా ఇలాంటి సినిమాలకి రివ్యూ ఇవ్వాలి. అది వన్ ఆఫ్ ద బెస్ట్ రివ్యూస్ ఇవ్వాలి. ఆ విధంలో మహేష్ కత్తి గారిని నేను అభినందిస్తున్నాను, చాలా మంచి రివ్యూ ఇచ్చినందుకు. హీ గేవ్ అ పాజిటివ్ రివ్యూ. బట్ స్టిల్ ఐఎమ్ టోటలీ ఐఎమ్ నాట్ అగెయిన్స్ట్ any particular individual here. I'm just against the concept of criticizing a hard work. So you have your thoughts, we have our thoughts, everybody has their own individual thoughts. No one person is similar. So ఇది మైండ్లో పెట్టుకుని నేను చెప్పానని కాదు, ఒక రివ్యూవర్ చెప్పాడని కాదు, మీరు ఆలోచించి మీరంతటి మీరు సినిమా వెళ్ళి చూడండి. ఖచ్చితంగా మీరు బయటకు వచ్చేటప్పుడు ఒక సంతృప్తితో, ఒక సాటిస్ఫైడ్ పర్సన్గా బయటకు వస్తారు. సో ఇదే నా మెసేజ్. అండ్ ఈ మెసేజ్ నేను ఖచ్చితంగా పెట్టాలనిపించింది. సో నేనేమైనా తప్పు మాట్లాడున్నా, ఎవరినైనా నొప్పించున్నా ప్లీజ్ నన్ను దయచేసి క్షమించండి. ఎవరినూ కించపరచాలనే ఉద్దేశంలో నేను ఇది చెప్పలేదు. బట్ క్రిష్ గారు, వరుణ్ తేజ్ అండ్ సాయి మాధవ్ బొర్రా గారు అండ్ ద ప్రొడ్యూసర్స్ రాజీవ్ రెడ్డి and I'm sorry I forgot the other person's name. You guys did a great job, and even the heroine also, she played her part really well, and the villain was also very good. I'm sorry I do not remember their names, but hats off. When emotions flow, it doesn't have anything to do with names. So it's just my emotion that I wanted to సే. అండ్ ఇది నా హార్ట్ ఫెల్ట్ ఫీలింగ్ అండి. ఖచ్చితంగా మీరు మీ కుటుంబంతో సహా వెళ్ళి ఒక మంచి సినిమాని ఎంజాయ్ చేయాలనుకుంటే కంచేకి వెళ్ళండి. కంచేకి వెళ్ళి కంచే సినిమా చూడండి. థ్యాంక్ యూ.